కేవలం 13 రోజుల్లో ఓ దేశం చీలిపోయింది, కొత్త దేశం పుట్టింది. From today, Bangladesh is independent. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటే జస్ట్ ఒక ఫైట్ కాదు, ఇది ఒక దేశాన్ని రెండుగా చీల్చి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టుకు దారితీసింది. ఈ యుద్ధం వెనుక ఏం జరిగింది, ఎలాంటి సంఘటనలు దీన్ని ట్రిగ్గర్ చేశాయి, ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య రిలేషన్స్ ఎలా మారిపోయాయి, ఇది కేవలం హిస్టరీలో ఒక పేజ్ కాదు, 2025లో కూడా దాని ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. మన చరిత్రలో కొన్ని సంఘటనలు తరతరాల పాటు గుర్తుండిపోతాయి. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కూడా అలాంటిదే. ఇది కేవలం ఒక యుద్ధం గురించి కాదు, ఒక ప్రజా సమూహం తన రైట్స్, డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ కోసం చేసిన పోరాటం. లాంగ్వేజ్ కాన్ఫ్లిక్ట్, పొలిటికల్ ఇంజస్టిస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఇవన్నీ కలిసి వచ్చి ఒక దేశాన్ని కొత్తగా పుట్టించాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడతాం. ఊహించుకోండి, మీరు తెలుగు మాట్లాడేవారు, కానీ మిమ్మల్ని తప్పనిసరిగా హిందీలో మాట్లాడాలని ఒత్తిడి చేస్తే ఎలా ఉంటుంది? అలాగే 1948లో ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలకు ఎదురైంది. పాకిస్తాన్ ఫౌండర్ అయిన మహమ్మద్ అలీ జిన్నా ఉర్దూ మాత్రమే నేషనల్ లాంగ్వేజ్ అని ప్రకటించాడు. Let me make it very clear to you, leave no doubt that state language of Pakistan is going to be Urdu and no other language. కానీ ఈస్ట్ పాకిస్తాన్లో 56% బెంగాలీలు ఉండేవారు. వారు తమ లాంగ్వేజ్ అండ్ కల్చర్ని వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా లేరు. ఇది భాషా ఉద్యమానికి దారితీసింది. ఈ ఉద్యమం 1952 ఫిబ్రవరి 21న ఒక ఘోర పరిణామానికి దారితీసింది. స్టూడెంట్స్ తమ లాంగ్వేజ్ రైట్స్ కోసం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుండగా పోలీసులు వారిపై ఫైరింగ్ జరిపారు. ఆ రోజు అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనే తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్కి మంటపెట్టింది. ఇది కేవలం ఒక భాష కోసం పోరాటం కాదు, స్వాతంత్ర్యం కోసం, గౌరవం కోసం పోరాటం. డిఫరెన్సెస్ ఇన్ కల్చర్ అండ్ పాలిటిక్స్. ఇక కల్చర్, పాలిటిక్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ 2 భాగాలుగా విభజించబడింది, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్. ఈ 2 ప్రాంతాలు భౌగోళికంగా మాత్రమే కాకుండా భాష, సంస్కృతి, జీవనశైలి అన్నింటిలోనూ పూర్తిగా భిన్నంగా ఉండేవి. వెస్ట్ పాకిస్తాన్ ప్రధానంగా పంజాబీ అండ్ ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉండగా, ఈస్ట్ పాకిస్తాన్లో పూర్తిగా బెంగాలీ కల్చర్, బెంగాల్ భాషతో జీవించేవారు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఈస్ట్ పాకిస్తాన్ని ఎప్పుడు తక్కువగానే చూసింది. వారు ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ఉపయోగించుకున్నప్పటికీ వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఆర్థిక అన్యాయం విషయానికి వస్తే ఈస్ట్ పాకిస్తాన్ ఎప్పుడూ వెనుకబడి ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ ఎక్కువ సంపత్తి ఇచ్చినా దాని అన్నింటినీ వెస్ట్ పాకిస్తాన్ డెవలప్మెంట్కి ఉపయోగించేవారు. ఈస్ట్ పాకిస్తాన్లో ప్రజలు పేదరికంతో బాధపడుతుండగా అధికారులు ఉన్నవారు దాన్ని అసలు పట్టించుకునేవారే కాదు. పాలనా విషయంలో కూడా పరిస్థితి చాలా చేదుగా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఆర్మీ, గవర్నమెంట్ అండ్ పవర్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. తమ లీడర్స్ని నిర్లక్ష్యం చేస్తూ వెస్ట్ పాకిస్తాన్ లీడర్స్ అన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇదంతా ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలలో అసంతృప్తిని పెంచింది. ఇది చివరికి బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమానికి దారితీసింది. 1970 ఎలక్షన్స్. ఇక 1970 ఎలక్షన్ విషయానికి వస్తే ఈస్ట్ పాకిస్తాన్ లీడర్ షేక్ ముజిబుర్ రెహమాన్ తన పార్టీ అవామీ లీగ్తో భారీ విజయం సాధించారు. టోటల్ 160 సీట్లలో 160 సీట్స్ ఈస్ట్ పాకిస్తాన్లో గెలుచుకున్నారు. పాకిస్తాన్ మొత్తం మీద భారీ మెజార్టీ వచ్చేసింది. అంటే ముజిబుర్ రెహమాన్కి ప్రధానమంత్రి కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కదా. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. వెస్ట్ పాకిస్తాన్ లీడర్స్, ముఖ్యంగా ఆలీ భుట్టో అండ్ మిలిటరీ లీడర్స్ ఈ గెలుపును అంగీకరించలేదు. వారు ముజిబుర్ రెహమాన్కి అధికారాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. ఇది ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆపరేషన్ సర్చ్ లైట్. ఇక్కడే విషయాలు మరింత తీవ్రమయ్యాయి. 1971 మార్చ్ 25న పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ సర్చ్ లైట్ అనే పేరుతో ఒక దారుణమైన దాడిని ప్రారంభించింది. ఢాకాలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, మేధావులు అండ్ సామాన్యులను క్రూరంగా హత్య చేశారు. అదే రాత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఇప్పటి నుండి స్వాతంత్ర దేశం అని ప్రకటించారు. ఈ ఇన్సిడెంట్ బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి నాంది పలికింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇండియా కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధం ఎలా సాగిందో, ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, ముక్తి బాహిని అనే గొరిల్లా మిలిటరీ ఫోర్స్ బెంగాలీల విరోచిత పోరాటానికి నాయకత్వం వహించింది. ఇందులో బెంగాలీ సోల్జర్స్, పారామిలిటరీ ట్రూప్స్, కామన్ పీపుల్ కూడా పాల్గొన్నారు. వీరు హిట్ అండ్ రన్ అటాక్ చేసి పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీశారు. ముఖ్యంగా ఆపరేషన్ జాక్పాట్ ద్వారా పాకిస్తాన్ నావీ నాశనం చేసి బంగ్లాదేశ్ విముక్తికి మూల స్తంభంగా నిలిచారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇండియా కూడా ఈ పోరాటంలోకి ఎంటర్ అయింది. ఇక ఇండియా ఎలా ఈ యుద్ధంలోకి ప్రవేశించిందంటే, పాకిస్తాన్ ఆర్మీ రూత్లెస్ దాడులు చేయడంతో సుమారు 1 కోటి బెంగాలీలు ఇండియాకు పారిపోయారు.
ఈ రిఫ్యూజీ క్రైసిస్ వల్ల ఇండియాపై భారీ ఒత్తిడి పెరిగింది. ఈస్ట్ ఇండియా అంటే ప్రజెంట్ వెస్ట్ బెంగాల్, అస్సాంలో రిఫ్యూజీస్ రాక ఎక్కువైంది. ఇండియా ఈ వైలెన్స్ను చూస్తూ ఊరుకోలేక చివరికి యుద్ధంలో దిగాల్సి వచ్చింది. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్ బేస్లపై సడన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇది ఇండియాకి డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసినట్లే. వెంటనే ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇండియన్ ఆర్మీ, ముక్తి బాహిని కలిసి కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించాయి. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని క్షణాల్లో బలహీనపరిచింది. డిసెంబర్ 16, 1971న చివరికి ఢాకాలో 93,000 పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. ఇది ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగుబాటులో ఒకటి. డిసెంబర్ 16, 1971 ఈరోజే బంగ్లాదేశ్ ఒక స్వాతంత్ర దేశంగా అవతరించింది. ఈ పోరాటానికి షేక్ ముజిబుర్ రహమాన్ నాయకత్వం వహించారు. ఆయనను ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని బంగ్లాదేశ్ ప్రజలు గౌరవంగా పిలుస్తారు. అయితే యుద్ధం పూర్తయి బంగ్లాదేశ్ స్వాతంత్ర దేశంగా మారిన తర్వాతే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ యుద్ధం ఇండియాకి ఒక పెద్ద విజయాన్ని తీసుకొచ్చింది. ఈ యుద్ధంతో ఇండియా సౌత్ ఏషియాలో శక్తివంతమైన దేశంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ యుద్ధం పాకిస్తాన్కి గట్టి దెబ్బ. దేశం సగం భూభాగాన్ని, సగం జనాభాని కోల్పోయింది. అంతేకాకుండా పాకిస్తాన్లో పొలిటికల్గా, ఫైనాన్షియల్గా అలజడి మొదలైంది. 1971 తర్వాత పాకిస్తాన్లో ప్రభుత్వ తిరుగుబాట్లు, సైనిక పాలన పెరిగాయి. ఈ యుద్ధం ఇండియా అండ్ బంగ్లాదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య నేటి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1971 వార్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య బలమైన డిప్లొమాటిక్, ఎకనామిక్ బంధాలకు ఇప్పటికీ బేస్లా ఉంచిపోయింది. షేక్ హసీనా లీడర్షిప్లో ఈ రెండు దేశాలు సెక్యూరిటీ కోఆపరేషన్, క్రాస్ బోర్డర్ ట్రేడ్, కనెక్టివిటీ ప్రాజెక్టులతో మరింత క్లోజ్ అయ్యాయి. అంతేకాదు హసీనా బంగ్లాదేశ్లో ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న ఫోర్సెస్ను అణచివేసేందుకు యాక్టివ్గా వర్క్ చేశారు. దీంతో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ స్ట్రాంగ్ అయ్యింది. 2024 జూలైలో జాబ్స్ కోటా సిస్టంపై స్టూడెంట్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. అది హసీనా పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమంగా మారింది. నిరసనలు వైలెంట్ అవడంతో వందలాది మంది చనిపోయారు. ఆగస్ట్ 5, 2024న సిచ్యువేషన్ చేజాడటంతో హసీనా ఇండియాకు పారిపోయారు. ఇక్కడ నోబెల్ విన్నర్, గ్రామీణ బ్యాంక్ ఫౌండర్ మహమ్మద్ యూనుస్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఎంట్రీ ఇచ్చారు. యూనుస్కి ఎకనామిక్ పాలసీస్పై స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు యూనుస్ దేశంలో స్టెబిలిటీ తెచ్చేందుకు, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ రన్ చేయడానికి ఫుల్ ట్రై చేస్తున్నారు. కానీ ఇండియాతో రిలేషన్స్ కంటిన్యూ చేయాలని ఆయన ప్లాన్ కొన్ని టెన్షన్స్ క్రియేట్ చేసింది. ఇంతలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ రిలేషన్స్ గురించి కూడా టచ్ చేద్దాం. 1971లో పాక్ ఆర్మీ క్రూరత్వం వల్ల గత 50 ఏళ్ళుగా ఈ రెండు దేశాల మధ్య టెన్షన్ నడుస్తుంది. కానీ యూనుస్ లీడర్షిప్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ రిలేషన్స్ బెటర్ అవుతున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఫిబ్రవరి 2025లో 50 ఏళ్ళ తర్వాత ఈ రెండు దేశాలు ట్రేడ్ రీస్టార్ట్ చేశాయి. ఇది ఇండియాకు టెన్షన్ స్టార్ట్ చేస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్లోజ్ అవ్వడం ఇండియాకి ఆందోళనగా మారింది. ఎందుకంటే ఢాకాలో పాక్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తే రీజనల్ పవర్ బ్యాలెన్స్ చేంజ్ అవుతుంది. ఇది ఇండియా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ను హర్ట్ చేయొచ్చు. ఈ చేంజెస్ సౌత్ ఏషియా జియో పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ఇండియా తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి పాలసీస్ రీథింక్ చేయాల్సి ఉంటుంది. 1971 వార్ హిస్టరీలో మైల్స్టోన్ అయినా దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ రిలేషన్స్ను షేప్ చేస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.